హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ అండ్ స్టిచ్ విత్ సిరి. సో ఈరోజు అయితే ఈ బ్యూటిఫుల్ 3-లేయర్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాము. సో దానికోసం ఇక్కడ నేను 3.5 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, 2.5 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే మనం యోక్ పార్ట్ని కట్ చేసేసుకుందాము. సో దానికోసం నేను ఇక్కడ లైనింగ్ ఫోల్డ్ చేసుకున్నాను, 4 ఫోల్డ్స్ చేసుకున్నాను. చూసారా, అటు సైడ్ వచ్చేసి క్లోజ్డ్ సైడ్, ఇది వచ్చేసి ఓపెన్ సైడ్. సో పైన నేను అంటే జస్ట్ కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, సో అందుకని నేను నీట్గా 0.5 పెట్టుకొని మార్క్ చేసుకున్నాను. లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 14 తీసుకున్నాను. షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ రెండు 6 తీసుకున్నాను. ఎప్పుడైనా మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి. సో ఇక్కడ ఆర్మ్ హోల్ 6లో హాఫ్ మార్క్ చేసుకున్నాను 3, అండ్ ఆ కార్నర్ నుంచి 1.25కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ సైడ్లో నేను ఒక లైన్ డ్రా చేశాను కదా, అదేమో ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం. సో అక్కడి నుంచి 0.25కి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని దాని లోపల నుంచి మనం ఇలా కర్వ్ అనేది ఇవ్వాలి. చూసారా, నేను ఇటు సైడ్ చేసుకున్నది బ్యాక్, ఇటు సైడ్ చేసుకున్నది ఫ్రంట్, రెండు క్లియర్గా మార్క్ చేశాను. అండ్ ఇప్పుడు మనం చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్ డ్రా చేసుకోవాలి. సో దానికోసం మీ చెస్ట్ మెజర్మెంట్ ఎంతైతే అంత దాన్ని డివైడెడ్ బై 4 + 2 అంటే మార్జిన్కి అనమాట. సో ఇక్కడ 32 డివైడెడ్ బై 4 అంటే 8 + 2 అంటే మార్జిన్కి మొత్తం 10 మార్క్ చేసుకున్నాను. సో సేమ్ నేను వేస్ట్ మెజర్మెంట్ కూడా అలానే చేశాను. సో అక్కడ వేస్ట్ కార్నర్ నుంచి 0.5కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ అనేది ఇచ్చేయాలన్నమాట. చూసారా, కర్వ్ ఇచ్చేసాక నేను మొత్తం కట్ చేసేసుకున్నాను. సో బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసేసి ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్ నెక్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను, అండ్ లెంత్ వచ్చేసి ఫస్ట్ 2 ఇంచెస్కి మార్క్ చేశాను. బట్ లేటర్ ఆన్ నేను దాన్ని 1.5 అలా చేసి కట్ చేసేసాను. మరి పైకి కావాలనిపించి నేను అలా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, అది అటు సైడ్ వచ్చేసి ఓపెన్ సైడ్, ఇది వచ్చేసి క్లోజ్డ్ సైడ్, ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలి. మనం శారీస్ ఎలా ఫోల్డ్ చేసుకుంటాం సేమ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ నేను దాని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేస్తాను. సో చూసారా, ఇలా మనం యోక్ పార్ట్ని 14 ఇంచెస్ లెంత్ తీసుకున్నాం కదా, ఇలా కార్నర్లో 0.5 ఇంచెస్ తీసుకొని ఒక కర్వ్లా డ్రా చేసాం కదా. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇలా ఈ హిప్ ఏరియాలో మనం యోక్ పార్ట్ బాటమ్ పార్ట్ అటాచ్ చేసినప్పుడు అది కిందకు వచ్చేస్తున్నట్టు అనిపించదు అనమాట. ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసం క్లాత్ తీసుకున్నాను. సేమ్ హ్యాండ్స్ కూడా అంతే 4 ఫోల్డ్ చేసుకుంటాము. అది వచ్చేసి ఓపెన్ సైడ్, ఇది వచ్చేసి క్లోజ్డ్ సైడ్. సో ఇక్కడ హ్యాండ్స్ నేను కొద్దిగా బుట్ట హ్యాండ్స్ అంటే ఇలా పైకి పఫ్ వస్తుంది కదా, అలాంటి హ్యాండ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో లెంత్ నార్మల్ మీ లెంత్ 10 అయితే దానికి మీరు 2 కానీ 3 కానీ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ నేను ఓవరాల్ 13 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10.5, నేను ఒక 2.5 ఎక్స్ట్రా తీసుకున్నాను. చూసారా, ఆ 2.5 పైకి మార్క్ చేసుకున్నాను. సో ఓపెన్ సైడ్ నుంచి అక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి కిందకి 2.5 మార్క్ చేసుకొని హారిజెంటల్గా 2 మార్క్ చేసుకొని ఇలా మనం హ్యాండ్ చేపించాలి. ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్ట్రా 2.5 ఇంచెస్ తీసుకున్నామో ఆ పైన జస్ట్ మనం ఇలా డ్రా చేసుకొని హ్యాండ్లో కలిపేయాలన్నమాట. ఒకవేళ మీకు వీడియో అర్థం కాకపోతే ఒక్కసారి స్లో చేసి చూడండి, అర్థమవుతుంది క్లియర్గా. సో మీ హ్యాండ్ లూజ్ ఎంతైతే అంత దానికి 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని కిందన మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేయాలి. చూసారా, సో ఇలా అక్కడ బుట్ట వస్తుంది అనమాట. ఏదైతే మనం 2 ఎక్స్ట్రా ఇంచ్ తీసుకున్నామో అది బుట్ట రావడానికి. ఇప్పుడు నేను నీట్గా మీకు పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను 3 లేయర్స్ ఎలా తీసుకోవాలని చెప్పేసి. ఇదైతే యోక్ పార్ట్ కదా మనం డ్రా చేసుకున్నది. సో ఇప్పుడు మీరు ఆ వేస్ట్ మెజర్మెంట్ అంటే మీ నడుము దగ్గర నుంచి జస్ట్ బిలో బర్స్ట్ లైన్ దగ్గర నుంచి కిందకి మెజర్ చేసుకోండి. ఇప్పుడు నాకు టోటల్ లెంత్ 30 కావాలి. సో 30 డివైడెడ్ బై 3 అంటే 10, అంటే ఈచ్ లేయర్ మనకి లెంత్ ఎంత కావాలి, 10 కావాలన్నమాట. సో మనం ఖర్చుకు ఒక 2 ఇంచెస్ తీసుకుంటే, అంటే పై కుట్టు కింద కుట్టుకి 2 ఇంచెస్ తీసుకుంటే మొత్తం ఒక్కొక్క లేయర్ నాకు లెంత్ వచ్చేసి 12 కావాలన్నమాట. సో ఇక్కడ ఇలా 3 లేయర్స్ చేశాను. ఇప్పుడు చూడండి, మీ యోక్ పార్ట్ ఓవరాల్గా మీ వేస్ట్ మెజర్మెంట్ 32 అంటే మీ నడుము వచ్చేసి 32 మనం ఖర్చుతో పాటు తీసుకుంటే దానికి హాఫ్ 16, అంటే ఫ్రంట్ పార్ట్లో 16, బ్యాక్ పార్ట్లో 16 అనమాట. సో దానికి ఫస్ట్ లేయర్ వచ్చేసి 16కి డబల్ 32, అంటే ఫస్ట్ 16 అంటే 16 32. సో అందుకని నేను 32 + 32 అంటే మొత్తం 64 తీసుకోవాలి. సెకండ్ లేయర్ వచ్చేసి 64 + 64 తీసుకోవాలి. థర్డ్ లేయర్ వచ్చేసి 120 అనమాట. అంటే మనం డబల్ తీసుకున్నాం. ఫస్ట్ లేయర్ సపోజ్ మీరు ఒక 40-50 తీసుకున్నారనుకోండి, సెకండ్ లేయర్ మనం 100 తీసుకోవాలి. సెకండ్ లేయర్ 100 తీసుకుంటే థర్డ్ లేయర్ 200 తీసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీకు ఫ్యాబ్రిక్ తక్కువగా ఉందనుకుంటే
కొంచెం తక్కువ తక్కువ తీసుకోండి. అప్పుడు మనం ఫ్రిల్స్ చాలా చిన్నవి పెట్టుకోవచ్చు అనమాట. చూసారా ఇక్కడ నేను 12 ఇంచెస్‌కి ఇలా మా అన్ని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంతా మార్క్ చేసుకొని కట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ నేను మెజర్ చేసుకొని ఒక్కొక్క ఒక్కొక్క లేయర్‌కి ఇలా అటాచ్ చేసేస్తాననమాట. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అలా చూసారా? ఇలా ఓవరాల్‌గా మనం కట్ చేసుకున్నాక ఇలా కనిపిస్తది. ఇది డబుల్ తీసుకోవాలి ఒక్కొక్క లేయర్ మన వేస్ట్ మెజర్‌మెంట్ దగ్గర నుంచి. సో ఇప్పుడు నేను అన్ని లేయర్స్ యాడ్ చేసేస్తున్నాననమాట. నేను మెజర్ చేసుకున్న దాన్ని బట్టి యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు అంత ఫ్యాబ్రిక్ లేదు తక్కువ ఉంది అనుకున్నా సరే కొద్దిగా తక్కువ తీసుకోవచ్చు. అంటే సపోజ్ ఫస్ట్‌ది మీరు 60 తీసుకున్నారనుకోండి. తర్వాతది మీరు ఒక 100 అలా తీసుకోండనమాట. అంటే డబల్ తీసుకోవడానికి లేదు అనుకుంటే కొద్దిగా హాఫ్ యాడ్ చేసన్నా తీసుకోవచ్చనమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియో స్లో చేసి చూడండి. మీకు చూస్తే క్లియర్‌గా అర్థమవుతది. సో ఇలా నేను ఏవైతే మనం పీసెస్ కట్ చేసుకున్నామో అవన్నీ ఇలా ఒకదానికొకటి జాయిన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. ఫస్ట్ లేయర్స్ అన్నది మనం రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ లేయర్‌కి ఆ లేయర్ జాయిన్ చేసేస్తున్నాను నేను. చూసారా ఇలా జాయిన్ చేసేసాక 3 లేయర్స్‌ని అలానే జాయిన్ చేసేసాను. ఇక్కడ నేను ఒక సైడ్ పీకో చేసుకున్నాను. ఇంకొక సైడ్ జస్ట్ నార్మల్ ఫోల్డ్ చేశాననమాట. సో అవి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం స్టిచ్చింగ్‌కి వచ్చేద్దాము. సో దానికోసం ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కట్ చేయడం కోసం ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మీరు కావాలంటే క్యాన్వాస్ మీద స్టిచ్ చేసుకున్నా చేసుకోవచ్చు. బట్ అప్పుడు నాకు క్యాన్వాస్ అవైలబుల్ లేకుండే సో అందుకని. సో విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ కూడా 4 ఇంచెస్ తీసుకున్నాను. సో అక్కడి నుంచి నేను ఇలా బోట్ షేప్ ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇలా బోట్ షేప్ ఇచ్చాక జస్ట్ ఇలా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేశాను. సో దట్ నాకు ఇక్కడ వి షేప్ రావాలి అన్నట్టు. మీరు ఆ లైన్ అనేది ఎక్కువ స్పేస్ తీసుకొని చేయకండి. సో ఎందుకంటే బాగా వైడ్‌లా వచ్చేస్తది. జస్ట్ ఇలా నేను డ్రా చేసినట్టు జస్ట్ ఒక 0.25 కన్నా తక్కువే ఏదో లైన్ ఇలా స్ట్రెయిట్‌గా డ్రా చేసి చూసారా ఎలా వచ్చిందో నెక్. సో దీన్ని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకొని మొత్తం స్టిచ్ వేసేయాలి. నేను అదంతా స్టిచ్ వేసేసి కార్నర్స్‌లో కూడా స్టిచ్ వేసేసాను. సో సేమ్ దీన్నే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా ఇలా రివర్స్‌లో ప్లేస్ చేసుకొని మొత్తం అంతా స్టిచ్ వేసుకొని దాన్ని ఇలా లోపల నుంచి పుష్ చేస్తూ టర్న్ చేసేయాలన్నమాట. సో చూసారా టర్న్ చేసాక ఇలా ఉంది. మనం వెనకాతల సైడ్ కూడా మనకి ఏది కనిపించదు. సో దీన్ని నేను ఐరన్ చేసేస్తున్నాను. సో దట్ అది స్టిఫ్‌గా ఉంటది. ఎప్పుడైనా మనం కాటన్ ఫ్యాబ్రిక్స్‌కి ఐరన్ చేస్తే చాలు. మిగతా ఏ ఫ్యాబ్రిక్ కన్నా మనం దానిపైన స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే అది స్టిఫ్‌గా ఉండడానికి. ఇవైతే మనం ఇలా ఐరన్ చేస్తే అలా నిలబడిపోతదనమాట. సో ఇక్కడ బ్యాక్ నెక్ కూడా సేమ్ అంతే. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను. దాని పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకున్నాను. సో దాని పైనుంచి ఇలా స్టిచ్ వేసేసుకొని మనం ఆ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకొని కట్స్ పెట్టేసి వెనకాతల టర్న్ చేసేస్తాననమాట. చూసారా ఇలా టర్న్ చేసేసుకొని అయితే మీరు దానిపైన స్టిచ్ వేయొచ్చు లేదంటే ఐరన్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. సో ఇప్పుడు నేను షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. సో షోల్డర్స్ ఇన్విజిబుల్‌గా ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ ఇది నేను షార్ట్స్‌లో అప్లోడ్ చేశాను. చూసారా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్‌లో ఉంది. మనకి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది రాంగ్ సైడ్ అంటే రివర్స్‌లో ఉందనమాట. అంటే లైనింగ్ కనిపించేలాగా. సో ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకున్నాక ఏదైతే మనకి బ్యాక్ పార్ట్ ఉందో లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందో సో దాని నుంచి ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో మొత్తం ఈ ఫ్రంట్ షోల్డర్ అంతా కవర్ చేస్తాం చూసారా? నేను ఆ బ్యాక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం తీసి ఇలా ఫ్రంట్ షోల్డర్ అంతా కవర్ చేస్తున్నాను. కవర్ చేశాక మనకి షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి స్టిచ్ వేసేసుకుంటాము. అర్థం కాకపోతే ఒకసారి వీడియో స్లో చేసి చూడండి. ఖచ్చితంగా అర్థమవుతది. సో ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్నాక డబుల్ స్టిచ్ వేసుకోవాలి దేనికైనా సరే. మనం స్టార్టింగ్ స్టిచ్ వేసుకున్నప్పుడు రఫ్ కూడా చేసుకోవాలి. సో దట్ అది ఊడిపోకుండా ఉంటదనమాట. సో ఇలా స్టిచ్ వేసుకున్నాక చూసారా? షోల్డర్ అసలు స్టిచ్ వేసామా లేదా అన్నట్టు ఉంటది. మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఉంటదనమాట. సో ఇక్కడ నేను షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాక కార్నర్స్ అంతా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 అటాచ్ చేసేసుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మన వీడియోస్ గాని మీకు నచ్చుతున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో ఇలా మొత్తం అంతా నేను స్టిచ్ వేసేసుకున్నాక ఇప్పుడు మన లేయర్స్ అనమాట. యాక్చువల్లీ ఈ లేయర్స్ కుట్టడానికి కొద్దిగా పేషెన్స్ కావాలనే చెప్తాను నేనైతే. ఇప్పుడు నేను హ్యాండ్స్‌కి లేస్ అటాచ్ చేస్తున్నాను. సో ఇది కూడా నేను షార్ట్స్‌లో అప్లోడ్ చేశాను.
సో హ్యాండ్స్‌కి ఇన్విజిబుల్‌గా లేస్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూడండి. సో దానికోసం ఇక్కడ నేను హ్యాండ్ మొత్తం తీసుకొని 1 1 ½ ఇంచ్ అలా వదిలేసి అక్కడి నుంచి మనకి లేస్ ఎడ్జ్ ఇస్తాడు కదా! ఆ ఎడ్జ్ నుంచి స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో అలా స్టిచ్ వేసుకున్నాక ఏదైతే మనం 1 ½ ఇంచ్ వదిలేసామో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ లేస్ ఎడ్జ్ మీద ప్లేస్ చేసుకొని అలా దాని పైనుంచి స్టిచ్ వేసేసుకుంటాం. అంటే ఆ లేస్ డిజైన్ మీద రాకుండా ఇలా మడత పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలనమాట. సో ఇలా మొత్తం అంతా స్టిచ్ వేసేసుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేయాలి. చూసారా? ఇలా టర్న్ చేస్తే ఓన్లీ మనకి డిజైనే కనిపిస్తది. ఆ లేస్ అనేది అసలు కనిపించదు. సో దాని ఎడ్జ్ మీద నుంచి కూడా ఒక స్టిచ్ వేసేసుకోవడమే. సో ఇలా నేను 2 హ్యాండ్స్‌కి లేస్ అటాచ్ చేశానండి. సో చూసారా బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్‌గా కనిపిస్తుందో. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక హ్యాండ్ అటాచ్ చేశాను. ఇంకొక హ్యాండ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ నేను తర్వాత నెక్‌కి కూడా లేస్ యాడ్ చేశాను. అక్కడ మనకి ఫ్యాబ్రిక్‌లో కొద్దిగా వైట్ ఉన్నాయి కదా! అందుకని నా దగ్గర కొద్దిగా వైట్ లేస్ ఉంటే అది ఇలా స్టిచ్ వేసేసాను వైట్ లేస్. సో ఇప్పుడు హ్యాండ్స్‌కి మనం ఈ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకొని నేను ఇక్కడ హ్యాండ్ మధ్యలో పాయింట్‌కి మార్క్ చేస్తున్నాను. అండ్ షోల్డర్ మధ్యలో పాయింట్ కూడా మార్క్ చేసుకున్నాను. సో ఇలా హ్యాండ్ అనేది రాంగ్ సైడ్‌లో పెట్టి మనం స్టిచ్ వేసుకోవాలి. సో దట్ టర్న్ చేసినప్పుడు అది రైట్ సైడ్ అయిపోతది. సో ఇలా ఒక ఎడ్జ్ నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చి సో మనం ఏదైతే షోల్డర్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక 2 అదే ఇలా 3 ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఒక ఫ్రిల్ ఏమో ఇటు సైడ్ చూసారా? అటు సైడ్ పెట్టాను నేను ఫ్రిల్. సో మధ్యలో పాయింట్ మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మధ్యలో పాయింట్, ఈ మధ్యలో పాయింట్ ఇదయ్యాక ఇంకొక 3 ఫ్రిల్స్ ఇటు సైడ్, అంటే 2 ఫ్రిల్స్ అన్నది ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉండాలన్నమాట. ఇటు, అటు ఉండాలి. అన్ని ఫ్రిల్స్ ఒకే డైరెక్షన్‌లో ఉండకూడదు. సో మన షోల్డర్ ఇటు సైడు ఈ డైరెక్షన్‌లో ఉండాలి. షోల్డర్ ఇటువైపు సైడు ఈ డైరెక్షన్‌లో 2 ఒకరినొకటి చూసుకున్నట్టు అలా డైరెక్షన్‌లో ఉండాలన్నమాట. సో చూసారా హ్యాండ్ అంతా స్టిచ్ వేసుకున్నాక ఇలా అయితే ఉంది. సో ఇప్పుడు దీనికి మన మెయిన్ పార్ట్ ఏంటంటే ఫ్రిల్స్ అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫ్రిల్ వచ్చేసి ఇక్కడ నేను జస్ట్ చిన్న కుచ్చీలు పెట్టి యాడ్ చేసేస్తున్నాను. దానికన్నా ముందు ఇక్కడ మన యోక్ పార్ట్ ఒక సైడ్ మొత్తం క్లోజ్ చేసుకుంటాను. అంటే ఒక సైడ్ హ్యాండ్‌ని ఇచ్చి మొత్తం సైడ్ వరకు స్టిచ్ వేసుకుంటానన్నమాట. సో ఇలా ఫస్ట్ లేయర్‌కి మనం తీసుకున్న క్లాత్ ఎంత క్లాత్ అయితే తీసుకున్నామో అదంతా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటాను. అంటే ఓవరాల్‌గా 32 వచ్చేంత వరకు నేను ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటాను చిన్నవి. చూసారా? ఇలా మొత్తం అంతా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాక నేను చెప్పినట్టు యోక్ పార్ట్ ఫస్ట్ ఒక సైడ్ అంతా నేను స్టిచ్ వేసేసుకుంటాను. ఇలా జస్ట్ కొద్దిగా స్టిచ్ వేసుకోండి, ఎక్కువ వద్దు. సో ఇలా స్టిచ్ చేసుకున్నాక నేను ఫస్ట్ లేయర్ చెప్పాను కదా చిన్న కుచ్చులు పెట్టేసుకున్నానని. మొత్తం అంతా 32 ఓవరాల్‌గా 32 వచ్చేంత వరకు నేను కుచ్చులు పెట్టేసుకున్నాను. ఇక్కడ మిగిలిన 2 లేయర్స్ నేను ఒక సైడ్ పీకో చేశాను. ఇంకొక సైడ్ జస్ట్ ఫోల్డ్ చేశాననమాట. ఇది వచ్చేసి సెకండ్ లేయర్. సెకండ్ లేయర్‌కి నేను జస్ట్ ఇలా చిన్న కుచ్చులు పెట్టుకున్నాను. కుచ్చులు పెట్టుకున్నప్పుడు చూసారా చెయ్యి ఎలా తోస్తున్నానో జస్ట్ చాలా చిన్నగా పెట్టాలి. ఎందుకంటే మనకి క్లాత్ తక్కువ ఉంటదనమాట. ఇలా మీరు కుర్చీలు పెట్టి దాని తర్వాత లేయర్‌కి అటాచ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇంకా ఒకేసారి అటాచ్ చేసేద్దాంలే, మళ్ళీ ఎందుకు 2 సార్లు పని, ఇలా కుర్చీలు పెట్టుకుంటూ స్టిచ్ వేసేసుకుందాం అనుకున్నాను. సో స్టార్టింగ్ వాళ్ళైతే అంటే ఇప్పుడే నేర్చుకున్న వాళ్ళైతే ఫస్ట్ మీరు కుర్చీలు అవి పెట్టుకొని దాని తర్వాత అటాచ్ చేసుకోండి. యాక్చువల్లీ నేను కూడా పెద్ద స్టిచ్ చేసేసుకుందామని చెప్పి ఫస్ట్ లేయర్ ఇలా స్టిచ్ చేశాను. బట్ సెకండ్ లేయర్ అయితే కుర్చీలు పెట్టుకున్న తర్వాతే మళ్ళీ దానికి అటాచ్ చేశాను. ఎందుకంటే ఇలా అయితే నాకు అనిపించింది కొద్దిగా కష్టంగా. అంటే ఒకేసారి నేను కుర్చీలు పెడుతూ ఇలా స్టిచ్ చేయలేం కదా. సో ఫస్ట్ అయితే చేసేసాను. టైం తక్కువ పడుతుంది అని చెప్పేసి టైం సేవ్ అవుతుంది అన్నట్టు. సో సీరియస్గా నేను స్టిచ్ అయితే వేసేసాను, కానీ అక్కడ బాపిన్లో దారం అయిపోయింది. సో నేను మళ్ళీ బాపిన్లో దారం ఫిల్ చేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకున్నాను అనమాట. ఎంతమందికి ఇలా జరుగుతూ ఉంటుంది, మనం సీరియస్గా స్టిచ్ వేసేస్తూ కుట్టేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి బాపిన్లో దారం అయిపోతూ ఉంటుంది, లేదంటే దారం తెగిపోతూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేయకుండానే మనం పనిలో పడి స్టిచ్ వేసేస్తూ ఉంటాం అనమాట. నాకైతే చాలాసార్లు జరిగింది. సో
ఇలా మొత్తం అంతా సెకండ్ లేయర్ మీరు చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటే మీకు 3 మీటర్స్ క్లాత్ అన్నా ఈజీగా సరిపోతుంది. మనం కుర్చీలు పెట్టే దాంట్లో ఉండదు. మనం పెద్ద పెద్ద పెట్టేస్తూ ఉంటే మనకి క్లాత్ సరిపోదనమాట. సో ఇలా మీరు ఒకటి ఏంటంటే ఇలా చిన్న చిన్న కుర్చీలన్నా పెట్టచ్చు. సెకండ్ మెథడ్ ఏంటంటే మనం ఇలా మొత్తం అంతా లూజ్ స్టిచ్ వేసేసుకొని దాన్ని ఇలా గ్యాదర్ చేసేస్తూ అదన్నా మనం అటాచ్ చేయొచ్చు. థర్డ్‌ది ఏంటంటే మీ దగ్గర గ్యాదరింగ్ ఫుట్ ఉంటే ఇంకా అసలు టెన్షనే లేదు. నీట్‌గా గ్యాదరింగ్ ఫుట్‌తో గ్యాదర్ చేసేసుకొని మీరు స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర గ్యాదరింగ్ ఫ్రూట్ ప్రెజెంట్ లేదు కాబట్టి నేను ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టాను. అదైతే సెకండ్ లేయర్ అటాచ్ చేసేసాను. ఇదైతే థర్డ్ లేయర్ అనమాట. థర్డ్ లేయర్ కూడా ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకుంటూ అటాచ్ చేస్తున్నాను. మీరు జస్ట్ మీ ఆ ఇండెక్స్ ఫింగర్‌ని ఇలా 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 అంటూ ఉంటే చాలు మీకు ఆటోమేటిక్‌గానే చిన్న చిన్న కుచ్చులు ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో అది కూడా చెప్పాను కదా, ఫస్ట్‌దైతే అలా అటాచ్ చేసుకున్నాను. బట్ సెకండ్‌ది ఇలా మొత్తం కుచ్చులు పెట్టుకున్నాకే అటాచ్ చేశాను అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఇదే ఈజీగా అనిపించింది నాకు. దానికన్నా అది కొద్దిగా టఫ్ అనిపించింది. ఇలా మొత్తం అంతా నేను కుచ్చులు పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను చెప్పాను కదా, ఒక సైడ్ పీకో, ఒక సైడ్ ఏమో మడత పెట్టుకొని చేసుకున్నానని చెప్పేసి. సో పీకో ఉన్న సైడ్ అంటే మీరు ఒక లేయర్ మీద ప్లేస్ చేసుకొని, అంటే మనం నార్మల్గా ఇలా లోపలికి పెట్టి స్టిచ్ వేసుకుంటాం కదా, అలా కాకుండా ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ మీద ఇలా పీకో చేసింది ఫ్రిల్స్ పెట్టుకుంది ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు డీటెయిల్గా చెప్తాను కూడా. సో ఓవరాల్గా అయితే మనకి ఇక్కడ బాటమ్ పార్ట్ ఇలా వచ్చింది. చూసారా, మనం ఇలా ఒక సైడ్ పీకో చేసి దానిపైన స్టిచ్ చేసుకోవడం వల్ల ఫ్రాక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే దీనికి లైనింగ్ వేయకూడదు అనుకున్నాను, బట్ వేద్దాము ఎందుకంటే వాష్ అది చేసాక ఏమో క్లాత్ పలచగా అయిపోతుందేమో అనుకున్నాను. సో ఇక్కడ చూసారా నేను ఎలా ఫోల్డ్ చేసుకుని చూపించాను. ఒక పేపర్ని మనం శారీ ఫోల్డ్లో చేసుకుని దాన్ని ఇలా సమోసా ఫోల్డ్లో చేసుకోవాలన్నమాట. దానికి ఇక్కడ నేను మన యోక్ పార్ట్ తీసుకొని ఇలా 4 ఫోల్డ్ చేసి ఇలా మెజర్ చేసి అక్కడ నుంచి నాకు ఎంత లెంత్ కావాలో అంతే. నేనైతే లెంత్ ఎక్కువ ఏం పెట్టుకోలేదు. అక్కడ నాకు 24 వచ్చింది, అందుకని ఇంకా నేను 24కి కట్ చేసుకున్నాను. మళ్ళీ అతికి ఇంచ్ అంత ఓపిక లేక నాకు ఒక నీ బిలో వరకు వచ్చిందనమాట ఆ లైనింగ్. అంతవరకు చాలు అనుకుని నేను అక్కడ వరకే మార్క్ చేసుకుని అరౌండ్ 25 ఇంచెస్ వచ్చింది. నేను అలా మార్క్ చేసుకుని స్టిచ్ వేసేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఆ ఫోల్డ్ చేసినప్పుడే కొద్దిగా మనం ఎక్కువ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోండి. సో ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో అదే రాంగ్ సైడ్లో ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దాని వెనకట్లే ఉండాలన్నమాట. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్నాక దీన్ని మనం యోక్ పార్ట్కి జాయిన్ చేయాలి. సో యోక్ పార్ట్కి జాయిన్ చేసినప్పుడు మనకి బాటమ్ పార్ట్ అనేది రైట్ సైడ్లో ఉండాలి, ఇలా యోక్ పార్ట్ అనేది రాంగ్ సైడ్లో ఉండాలన్నమాట. చూసారా, నాకు ఇక్కడ బాటమ్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంది, యోక్ పార్ట్ ఏమో రాంగ్ సైడ్లో ఉంది. సో ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. మీకు ఒక్కొక్కసారి ఈ పై పార్ట్ దాన్ని ఏమంటారు పెద్దది అయిపోయినట్టు ఫ్రిల్స్ ఏమైనా చిన్నది అయిపోయిస్తే 1-2 ఫ్రిల్స్ కుట్టు తీసుకోండి. లేదు తక్కువ అయిపోయింది అనుకుంటే ఒక 2 ఫ్రిల్స్ పెట్టుకోండి అనమాట. సో ఇలా నేను సైడ్ ఫిట్టింగ్ కూడా చేసేసుకుంటున్నాను. ఫిట్టింగ్కి నేను మార్క్ చేసుకున్నాను. మెయిన్ మనం ఏ డ్రెస్ అన్నా మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అందులోనే లుక్ ఉంటుంది, నా ఒపీనియన్ అది. సో మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు ఇలా 4 ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఒక ఎడ్జ్ నుంచి ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇక నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా స్టిచ్ చేసుకున్నాను. ఎందుకంటే మన లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకే క్లాత్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కొద్దిగా తీసుకున్నాను, అంటే 2.5 మీటర్ తీసుకున్నాను, బట్ మెయిన్ ఫ్యాబ్రిక్ 3.5 మీటర్ తీసుకున్నాను. సో మనకి ఇక్కడ బాటమ్ పార్ట్ అనేది ఎక్కువ గేరా ఉంటుంది. సో ఈ రెండు కలిపి స్టిచ్ వేసేస్తే ఏంటంటే మనం తిరిగినప్పుడు అది అంత నీట్గా కనిపించదు, ప్లస్ ఏదో పట్టేసినట్టు ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే లైనింగ్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా స్టిచ్ వేసుకోండి. సో ఇక్కడ నేను ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసాను, దాని లోపల నుంచి తీసి లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసాను అనమాట. వీడియో ఒకసారి స్లో చేసి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఓవరాల్గా అయితే మన ఫ్రాక్ వచ్చేసి ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందు మన ఛానల్లో ఇంకా కొత్త మోడల్స్ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.